సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ అభిమానుల కోసం ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి ఏకంగా 10 కోట్ల సొంత నిధులతో రెనోవేట్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో సంబంధం లేకుండా సన్ గ్రూప్ ఈ భారీ రెనోవేషన్ పనులను చేపట్టింది. స్టేడియంలోని 42 టాయిలెట్లు, కార్పొరేట్ బాక్స్లు, లాంజ్లను పూర్తిగా ఆధునీకరించారు. వీటితో పాటు అభిమానుల కోసం కొత్తగా 2 ఎలివేటర్లు, ఎయిర్ కండిషనర్లను కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఉప్పల్ స్టేడియంలో సీట్లు, సౌకర్యాల విషయంలో ఫ్యాన్స్ పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గతేడాది కూడా సన్ రైజర్స్ యాజమాన్యం 5 కోట్లు ఖర్చు చేసింది. అయితే అప్పటి హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని చెప్పడంతో వివాదం రేగింది. ఈ గొడవ టికెట్ల కుంభకోణం వరకు కూడా వెళ్ళింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో జగన్ మోహన్ రావు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి గందరగోళం లేకుండా సన్ గ్రూప్ నేరుగా రంగంలోకి దిగి ఈ రెనోవేషన్ పనులను చేపట్టింది. ఆచి చికెన్ మసాలా.